ఈ త్రిగుణాల నుంచి బయటపడాలి, ఎలా మనం ఈ కష్టాల నుంచి బయటపడాలి, ఎలా మనం శాశ్వతంగా ఆనందంగా ఉండాలి అనే దానికే మనం ప్రయత్నం చేయాలి. తెలివైన వారు, బుద్ధిమంతులు ఆ విధంగా ప్రయత్నం చేస్తారు. అందుకోసం మనకు సత్వగుణం ఉపయోగపడుతుందండి. సత్వగుణం, సాత్విక ఆహారం, ఇక్కడ సాత్విక ఆహారం కూడా ఇచ్చారు చూడండి. పండ్లు, పాలు, అన్ని కూరగాయలు, సాత్వికమైన ఆహారం, ధాన్యము, అన్ని సత్వగుణ ఆహారము ఇక్కడ ఇచ్చారు. అవన్నీ భగవంతునికి సమర్పించి ప్రసాద రూపంగా తీసుకోవడం ద్వారా మన చైతన్యాన్ని పరిశుద్ధం చేస్తుంది. మనం ఈ గుణాల నుంచి బయటపడతామన్నమాట. కానీ ఎన్ని చేసినప్పటికీ ఈ శాస్త్రవేత్తలు మరణానికి మందు కనుక్కోలేదు. మరణిస్తూనే ఉన్నారు. వారు కూడా మరణిస్తున్నారు. వారు కూడా వృద్ధాప్యం పాలవుతున్నారు. వారు అనేక రోగాల పాలవుతున్నారు. ఆ మూల కారణానికి వాళ్ళు ఏమి కనిపెట్టలేకపోతున్నారండి. భౌతిక జగత్తు దుఃఖాలయము. ప్రతి ఒక్కరూ జన్మ, మృత్యు, జరా, వ్యాధుల కష్టాలచే పీడింపబడుతున్నారు. వాటికి పరిష్కార మార్గం ఈ శాస్త్రవేత్తలు ఎవరు కనిపెట్టలేకపోయారు. అది దీనికి పరిష్కారం భగవద్గీత ఇస్తుంది. వీటి నుంచి ఎలా మనం బయటపడాలి అనేది. కాబట్టి మనం మోసపోకూడదండి. శాస్త్రవేత్తలు చెప్పే మాటలన్నీ కూడా జనాలను మోసగించేవే ఉంటాయన్నమాట. వాళ్ళు ఒకటే అడగాలి, మీరు ముసలితనం లేకుండా ఏమైనా చేయగలరా? మరణం లేకుండా ఏమైనా చేయగలరా? వ్యాధులు రాకుండా ఏమైనా చేయగలరా? ఎక్కడా లేదండి. ఒక వ్యాధికి మందు కనిపెడితే ఇంకా కొత్త వ్యాధులు వస్తున్నాయి. ఆ మందులు, ఆ వ్యాక్సిన్స్ వాడడం వల్ల ఇంకా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. వాళ్ళు కనిపెట్టిన మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా చాలా చాలా కష్టాలు పడుతున్నారు ప్రజలు. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఇక్కడ ఆనందం, సుఖం అనేది లేదు. ఎందుకంటే ఇది దుఃఖాలయము. దుఃఖాలు సర్దుకుంటాలే అన్నా ఇక్కడ ఉండడానికి లేదు. ఇది అశాశ్వతము. దుఃఖ ఆలయం. ఆలయం అంటే నిండి ఉన్నది, దుఃఖాలతో నిండి ఉంది. కేవలం భక్తియుక్త సేవలో మాత్రమే మనకు ఆనందం లభిస్తుంది. అది మన సహజ స్థితి, ఆత్మ యొక్క సహజ స్థితి. అక్కడే మనము ఆనందంగా ఉంటాం భగవంతుని సేవలో.